సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల మన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని స్వరాన్ని మనం విందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను. అప్పుడు యోబు లేచి నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేశాడు. అప్పుడు యోబు ఎప్పుడు అనేది మనం ఆలోచిస్తే ఆ పైనున్నటువంటి వచనాలన్నీ చదివినప్పుడు ప్రియబిడ్డ, యోబుకి చాలా శ్రమ కలిగింది, చాలా నష్టం వచ్చింది. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం, ఎన్నో విషయాలు వింటున్నాం. ప్రతి వర్తమానంలో ఒక మాట అయినా ఇలా వినపడుతుంది. అపవాదికి దేవునికి ఒక పందెం యోబు విషయంలో. యోబుకున్నది సమస్తం తీసేస్తే యోబు దేవుణ్ణి దూషిస్తాడు అనేది అపవాది మాట, దూషించడు అనేది దేవుని మాట. ఆ క్రమంలో యోబు కుటుంబానికి శ్రమ రావాలి, యోబు ఆస్తి నష్టపోవాలి. అదే జరిగింది ఆ పై వచనాల్లో. యోబు బిడ్డలు 10 మంది ఒకే రోజు చనిపోయారు. యోబుకున్నటువంటి పశువులు, గొర్రెలు, ఆస్తి, ఆ సంపద అంతా కూడా ఒక్క రోజులో తుడుపు పెట్టబడింది. పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒంటెల దగ్గర నుంచి, గొర్రెల దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ నష్టపోయారు, అన్నీ నష్టపోయినాయి. ఒక్కొక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఇలా జరిగింది, ఇలా నష్టం వచ్చింది, ఇలా శత్రువులు వచ్చి వీటిని ఎత్తుకుపోయారు, ఇదిగో ఇలాగా భయంకరమైన వాతావరణంలో ఇవన్నీ కూడా చనిపోయి ఇలా వాతావరణం అంతా చెప్పారు. మొత్తం అసలు ఆస్తి అంతా కూడా టోటల్గా, బిడ్డలు కానీ ఆస్తి కానీ అతనికి ఉన్నదంతా పూర్తిగా తుడిచివేయబడిపోయింది. ఆ మాటలన్నీ యోబు విన్నప్పుడు, అప్పుడు యోబు లేచి అన్న పదం, అప్పుడు అంటే ఇంత భయంకరమైనటువంటి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమకు సంబంధించిన ఆ మాటలు, ఏదైతే ఇంత నష్టం వచ్చింది అన్నారో ఆ మాటలు విన్నప్పుడు. సాధారణంగా మన జీవితాల్లో ఏదైనా ఒక నష్టం కలిగితే ఏం చేస్తాం మీరు ఆలోచించండి. ఏదైనా బిడ్డలకి ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఏదో కాస్త చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ మాటకు కూడా మనం ఎంత కంగారు పడిపోతాం, ఎంత ఒత్తిడికి లోనవుతాం ఏమండి. ఇక ఏదైనా ఆస్తి నష్టం మనకు వాటిల్లితే అంత దుఃఖపడతాం, అందులోంచి తేరుకోవాలంటే ఎంత కష్టం. నాకెందుకు ఈ నష్టం వచ్చింది, అయ్యో నాకు నష్టం వచ్చింది కదా, నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, ఎంత నష్టం నాకు వాటిల్లిందంటూ నిజంగా ఎంత బాధపడిపోతామో, ఎంత బాధపడతామో. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితేనండి నష్టాన్ని అసలు తట్టుకోలేరు, భలే బాధ వచ్చేస్తుంది. కొద్దిపాటి నష్టం కూడా అరే రే లాస్ అయిపోయిందే, నా డబ్బులు పోయినాయే అని ఎంత బాధ వచ్చేస్తుందో. కానీ యోబు జీవితంలో ఇంత భయంకరమైనటువంటి నష్టం వాటిల్లితే యోబు చేసిన పని చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, ఈ తల వెంట్రుకలు గొరిగించుకోవటం, పై వస్త్రాన్ని చింపుకోవటం దేనికి గుర్తు అంటే అది శ్రమకి గుర్తు, కష్టానికి గుర్తు. నిజంగా శ్రమ కష్టమేగా వచ్చిందప్పుడు. అందుకే యోబు పై వస్త్రాన్ని చింపుకున్నాడు, తల వెంట్రుకలు కట్ చేసుకున్నాడు. అలా చేసి ఏం చేశాడు, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ప్రార్థన చేశాడు అని ఉంది. బా నేల మీద పడి నమస్కారము చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అంత శ్రమ వస్తే యోబు ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా ఎలా, నేల మీద సాష్టాంగ పడ్డాడంట దేవుని సన్నిధిలో.
బైబిల్లో కూడా ఒక మాట ఎలా ఉంటుందంటే, రండి మనం యెహోవా సన్నిధిన, మనల్ని సృజించిన దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేద్దాం అని బైబిల్లో ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున మనం గమనిస్తే మనం అన్నీ బాగుంటే కూడా, అసలు దేవుడు ఎన్నో మేలులు చేస్తే కూడా సాష్టాంగ పడేవారు కనపడుతున్నారా? దేవునికి నమస్కారం చేసేవాళ్ళు కనపడుతున్నారా? మంచి ఇల్లు, మంచి వాహనాలు, మంచి ఉద్యోగం, చక్కని భార్య, బిడ్డలు, భర్త, కుటుంబం, కాస్త బ్యాంకుల్లో మంచి బ్యాలెన్సు. ఏమండి, దేవుడు ఎన్ని కార్యాలు! మన కొరకు ఆయన ప్రాణమే పెట్టి రక్షణ ఇచ్చి రేపు నరకం కొట్టివేసి పరలోకాన్ని దేవుడిస్తున్నాడు. అసలు ఇటు భౌతికపరమైనటువంటి దీవెనలు ఇస్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్య ఆశీర్వాదాలు ప్రభు కలగజేస్తున్నాడు. ఇన్ని దీవెనలు దేవుడు ఇచ్చిన ప్రియులారా, ఈ రోజుకి కూడా మనిషి సాగిలు పడలేకపోతున్నారు, సాష్టాంగ పడలేకపోతున్నారు, నమస్కారం చేయలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నారు. అసలు ఆయన ఏమీ చేయలేదు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళను మనం గమనిస్తున్నాం. అలాంటి వారితోనే మన మందిరాలు నిండిపోయాయి. మీరు చూడండి, దానికే మనం అసలు ఇంతమంది ప్రజలు వస్తున్నారని మనం అసలు ఉర్రూతులూగిపోతున్నాం. మేలు చేస్తేనే సాష్టాంగ పడలేకపోతున్నారు. కొద్దిమంది భక్తులు ఉన్నారు. శేషం ఎప్పుడూ ఉంటుందండి దేవుని సన్నిధిలో, గుర్తుపెట్టుకోండి, శేషం ఎప్పుడూ ఉంటుంది. కొద్దిమంది ఉన్నారు అన్ని సమయాల్లో దేవుణ్ణి స్తుతించే భక్తిపరులు ఉన్నారండి, లేరని మనం అనకూడదు, ఉన్నారు. నా మట్టుకు నేనైతేనండి అన్ని సమయాల్లో దేవుణ్ణి ఆరాధన చేస్తాను, అన్ని సమయాల్లో దేవుణ్ణి స్తుతిస్తాను. ఏది జరిగినా నా దేవుని చిత్తం కదా అని నేను నమ్ముతాను. కష్టంలో, సుఖంలో, ఆనందంలో, దుఃఖంలో, ఏ సమయంలోనైనా దేవుని సన్నిధిలో సాగిలు పడతాను. అలాంటి భక్తులు ఉన్నారు, ఎందుకు లేరు? మన మందిరాల్లో కూడా కొద్ది మందిని చూస్తాం అలాంటి వారిని, కానీ ఎక్కువ మందిని అలాంటి వారిని మనం చూడం. ఏదో అవసరం వచ్చినప్పుడు దేవా అని సాగిలు పెడతారు, దేవుడు ఏదో కనికరించి గొప్ప కార్యం చేయంలోనే లోకంలో కలిసిపోతూ ఉంటారు. యోబు అలాంటి వాడు కాదండి. ధర్మశాస్త్రం లేని కాలంలోనే యోబు అసలు ఏం భక్తిపరుడండి. అసలు టోటల్గా అసలు యోబుకు వచ్చిన నష్టం ఎక్కడ మనం వినం. అసలు దాదాపుగా ఇలాంటి విపత్తులు పలాసాట జరిగినాయని ఎక్కడ ఏ న్యూస్లో కూడా వినం. ఒకరిద్దరు చనిపోవటము, లేకపోతే కొద్దిపాటి నష్టం కలగటము అయ్యేగా జరుగుతాయి. అసలు ఆయనకు ఉన్నటువంటి టోటల్గా మొత్తం లాస్ అయిపోయినప్పుడు కూడా దేవుని ఎదుట సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి ఆరాధన చేస్తున్నాడు. ఏం భక్తుడండి. ప్రియబిడ్డ, నీ జీవితంలో నష్టం వాటిల్లినా అందులో దేవునికి మంచి ఉద్దేశమే ఉంటుంది, మంచి ఉద్దేశమే ఉంటుంది. మనకు అర్థం కాకపోవచ్చు, ఈ మానవ మనసుకి మంచి ఉద్దేశం ఉంటుంది. ఆయనకి అర్థం కాకపోయినా దేవుణ్ణి స్తుతించటం, సాగిలపడి ఆరాధన చేయటం ఒక నిజ క్రైస్తవుని లక్షణం. ప్రభువా, నాకు నష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, అయినా నేను సాగిలపడి నిన్నే ఆరాధన చేసుకుంటాను. ఇది కదా నిజమైన భక్తి. నిజంగా ఈ ఉదయకాలం మన్నాలో ఈ చిన్న సందేశం నీ జీవితానికి మేలుకరంగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాను. ప్రియబిడ్డ, ఒకవేళ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దేవుడు నా జీవితంలోనికి ఎందుకు ఈ శ్రమను అనుమతించాడు అంటూ నీకు కలిగిన కొద్దిపాటి కష్టాన్ని చూసుకొని, కొద్దిపాటి నష్టాన్ని చూసుకొని దేవుణ్ణి ఆరాధించటం, ప్రార్థించటం, సాగిలపడటం, మందిరానికి వెళ్ళటం మానేసావేమో ఒకసారి ఆలోచించు. మరలా దేవుని సన్నిధి గడుపు. ఎంత శ్రమలోనైనా సాగిలపడే అనుభవాన్ని అలవర్చుకో. అప్పుడేగా దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠాలు మాకు నేర్పిస్తున్నారు. ఈ రోజున మేము చదువుకున్న 20వ వచనం ప్రకారం ఎంతో నష్టం జరిగిన సమయంలో కూడా అప్పుడు యోబు లేచి సాగిలపడి నమస్కరించి మిమ్మల్ని ఆరాధన చేశాడు అని మేము చదువుతున్నాం. ప్రభువా, మా జీవితాలలో మేలులు కలిగినప్పుడు సహితం మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నామే. నిజంగా మేము సిగ్గుపడుతున్నామయ్యా. మేము ఈ వాక్య ధ్యానాలలో మేము దీవించబడుతూ ఉన్నాం. వీటిని ధ్యానిస్తున్నప్పుడు నాయన మాకు సిగ్గు కలుగుతూ ఉంది. యోబు లాంటి భక్తిని మా అందరికీ దయచేయండి. ఎంతమంది ఉదయకాలం వాక్యం వింటున్నారు, వారందరూ కూడా ఈ రీతిగా మీలో పరిపక్వతలోనికి వస్తూ, మీ సారూప్యంలోనికి, మీ లక్షణాలలోనికి ఎదుగుతూ
తద్వారా కలిగే అన్ని రకాల ఆశీర్వాదాలు పొందుటకు సాయపడండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.